బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రేవంత్ పాలనలో తెలంగాణ 10 ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రేవంత్ పాలనతో తెలంగాణకు రావాల్సిన వేల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని అన్నారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ కౌంటర్ ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మతి భ్రమించిందని, చికిత్స చేయించుకుంటే మంచిదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ దగ్గర మార్కుల కోసం ప్రవీణ్ కుమార్ తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చాలా బాధతోని మరి ఆవేదనతోని మరి రాజ్యాంగానికి పట్టపగలే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తూట్లు పొడుస్తుంటే మరి తెలంగాణకు రావాల్సిన అపారమైన సంపద, వేల కోట్ల పెట్టుబడులు అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోతుంటాయి. గత ప్రభుత్వం కేసీఆర్ గారు కావచ్చు, అంతకన్నా ముందున్న ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాయి. మరి ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాత్రింబవళ్లు కష్టపడి ఒక గొప్ప తెలంగాణను తయారు చేయాలని మరి వందల వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత చర్యల వల్ల ఈ పెట్టుబడులన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి. ఆ పెట్టుబడి లోపల నా విలువైన పన్ను డబ్బులు కూడా ఉన్నాయి. నేను రాష్ట్ర ఖజానాకు ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను కూడా పన్ను కడుతున్నా. వేల ఉద్యోగాలు రాకుండా అయిపోయినాయని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తున్న పిచ్చి ప్రవీణ్ గారికి మరి పిచ్చి పట్టిందా అని అడుగుతా ఉన్నా. ఈ పిచ్చి ప్రవీణ్ మరి తర్వాత పిచ్చెక్కి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలనే స్వార్థం, అదేవిధంగా టీఆర్ఎస్ లో చేరిన తర్వాత తన పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందనే ఒక ఆవేదనతోని మతి స్థిమితుడై లేని ప్రచారాన్ని ప్రజల్లో ఏదో తీసుకెళ్లాలనే మరి కుట్రలు చేస్తా ఉన్నాడు.